హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం కాంపోనెంట్స్ గ్రాఫికల్ సింబల్స్ ఎలా ఉంటాయి, కాంపోనెంట్స్ని బోర్డులో ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలో గురించి మనం తెలుసుకుందాం. సో మనం మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అండి బేసిక్ ఎలక్ట్రానిక్స్. సో రెసిస్టర్, కెపాసిటర్, కాయిల్, డయోడ్, ట్రాన్సిస్టర్స్. ఓకే, సో ఇవి. సో వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్కెమాటిక్ని రీడ్ చేయాలంటే వీటి గురించి క్లియర్గా తెలిసి ఉండాలి మీకు. సో దీని గ్రాఫికల్ సింబల్ ఎలా ఉంటుంది, దీని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, ఓకే. సో దీన్ని బోర్డులో ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి, దీన్ని బోర్డులో ఎలా చెకింగ్ చేయాలి, ఇదంతా తెలిస్తే మనకి చాలా ఈజీగా అయిపోతుంది. సో బేసిక్ ఎలక్ట్రానిక్స్ రెసిస్టర్ కానీ, కెపాసిటర్ కానీ, కాయిల్ కానీ, డయోడ్ కానీ, ట్రాన్సిస్టర్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా ఒకేలా ఉంటాయండి. ఓకే, సో అంటే ఇవి మీకు ఎక్కడ కూడా చేంజ్ అవ్వవు. ఓకే, కాంపోనెంట్స్ మీకు గ్రాఫికల్ సింబల్స్ అనేది అది ఆండ్రాయిడ్ ఫోన్ అయిపోయినా సరే, ఐఫోన్ అయినా సరే, ఓకే, అది విండోస్ ఫోన్ అయినా ఏ మోడల్కి అయినా సరే గ్రాఫికల్ సింబల్స్, ఓకే, సర్క్యూట్ డిజైనింగ్ ఒకటే ఉంటుంది. సో మనం ఏదైనా ఒక బోర్డులో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో దీంట్లో నేను ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మోడల్, మనం ఇప్పుడు దాకా లైటింగ్ సెక్షన్ వాడి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నేను ఇక్కడ ఓకే ఈ డిస్ప్లే చెస్ట్నట్ బ్లాక్ డ్రైవర్ పేజ్ని ఓపెన్ చేసి మీకు గ్రాఫికల్ సింబల్స్ జస్ట్ ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి ఏంటి అనేది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేజ్ నెంబర్ వచ్చేసి మనకి 15. ఓకే, సో ఇప్పుడు మన పేజీ నెంబర్ ఓకే 15 ఆర్ పేజ్ నెంబర్ 16 ఏదైనా ఒకటి తీసుకుంటే మనకి ఇక్కడ పేజ్ నెంబర్ వచ్చేసి ఓకే 15 పేజ్ నెంబర్ తీసుకుందాం. పేజ్ నెంబర్ 15. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రాఫికల్ సింబల్స్ ఐడెంటిఫికేషన్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనకి దీంట్లో ఇక్కడ ఫస్ట్ మనం కెపాసిటర్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇవి కెపాసిటర్స్ అండి. ఏదైతే ఈ గ్రాఫికల్స్ ఉన్నాయో వీటిని ఏమంటామంటే మనం కెపాసిటర్స్. ఓకే, దీని ఇండికేటింగ్ లెటర్ ఎప్పుడు కూడా వచ్చేసి మీకు సి ఉంటుందండి. కెపాసిటర్ మీన్స్ సి. ఓకే, ఓకేనా. సో ఇవన్నీ కూడా కెపాసిటర్స్. ఇలా చూడండి, ఇది ప్యారలల్ గా కనెక్ట్ అయి ఉంది. అండ్ ఒక ఎండ్ వచ్చేసి మనకి కనెక్టెడ్ టు ఐసీ లైన్ కనెక్ట్ అయి ఉంది. అండ్ రెండో ఎండ్ వచ్చేసి గ్రౌండ్ ట్రాక్ కి కనెక్ట్ అయి ఉంది. సో ఇలా ఉంటే వీటిని ఏమంటామంటే ప్యారలల్ కాంపోనెంట్ అంటాం. ఓకే, సో ఇవి కెపాసిటర్స్. చూడండి, ఇది కూడా కెపాసిటర్. ఇక్కడ రెండు కెపాసిటర్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంది. సో వీటిని కెపాసిటర్స్ అంటాం. ఇది బోర్డులో ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలో నేను చెప్తాను. ఇవన్నీ కూడా మీకు కెపాసిటర్స్. ఒక కెపాసిటర్ సిరీస్లో, ఓకేనా. సో కెపాసిటర్ దీన్ని సిరీస్ కెపాసిటర్ అంటాం. ఒక ఎండ్ కనెక్టెడ్ టు ఐసీకి ఉంది, రెండు ఎండ్ కూడా కనెక్టెడ్ టు ఐసీ. సో దీన్ని వచ్చేసి మనకి సిరీస్ కెపాసిటర్, పూట్ కెపాసిటర్, బూస్టర్ కెపాసిటర్ అని అంటామండి. ఓకేనా, ఇలా మనకి కెపాసిటర్ ప్యారలల్లో ఉండొచ్చు, సిరీస్లో ఉండొచ్చు. ప్యారలల్ అండ్ సిరీస్. ఓకే, వీటిని మనం కెపాసిటర్స్ అంటాం. ఇలా మనకు గ్రాఫికల్ సింబల్ ఎప్పుడైనా ఐడెంటిఫికేషన్ చేయాలంటే కెపాసిటర్ ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా సిరీస్లో కానీ ప్యారలల్గా కానీ కనెక్ట్ అయి ఉంటుంది. సో దీన్ని ఎప్పుడైనా చూస్తే మీకు ఇండికేటింగ్ లెటర్ చూడండి, C1554 అనేది కెపాసిటర్ నెంబర్. అండ్ వచ్చేసి 10UF మీన్స్ 10 మైక్రోఫారెడ్. అండ్ దీని వోల్టేజ్ క్యాపబిలిటీ, ఇది ఎంతవరకు స్టెబిలైజ్ చేస్తుంది, ఛార్జ్ డిశ్చార్జ్ చేయగలుగుతుంది అంటే 10 వోల్టేజ్ వరకు ఇది మెయింటైన్ చేయగలుగుతుంది. అండ్ దీని పర్సంటేజ్ వచ్చేసి టాలరెన్స్ 20%, దాని వాల్యూకి 20% ప్లస్ ఆర్ మైనస్లో టాలరెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి 0402 ఇది అనేది సైజ్ అండి. 0402 అనేది సైజ్. ఓకే, మనకి కెపాసిటర్లో మనకి మీడియం సైజ్లో కానీ బిగ్ సైజ్లో కానీ, ఓకే, మీడియం సైజ్ ఉండొచ్చు, బిగ్ సైజ్ ఉండొచ్చు, ఇలా ఉంటాయి. సో వీటిని ఇలా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇందాక మనం 0402 అనేది మనకి బిగ్ సైజ్ అనుకుంటే, ఇక్కడ 01005 అనేది స్మాల్ సైజ్, అండ్ 0201 అనేది మీడియం సైజ్. ఇలా మనకి కెపాసిటర్లో బిగ్ సైజ్లో కానీ అండ్ స్మాల్ సైజ్లో కానీ అండ్ మీడియం సైజ్లో కానీ ఇలా మీకు కెపాసిటర్లు వస్తాయండి. సో కెపాసిటర్ ఎప్పుడు కూడా ఇండికేటింగ్ లెటర్ ఎలా ఉంటుందంటే సి. సో దీన్ని నేను ఇప్పుడు మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మన బిట్ మ్యాప్లో మీకు క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెపాసిటర్ని ఎప్పుడు కూడా సి అని ఉంటుంది ఇండికేటింగ్ లెటర్. మీరు ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ నేను కెపాసిటర్ ఇండికేటింగ్ లెటర్ సి, ఇక్కడ చూడండి ఇలా సి అని ఉంది అంటే ఇది కెపాసిటర్. ఓకే, ఎప్పుడు ఏదైనా కన్ఫ్యూజ్గా ఉన్నా, మీకు కొన్ని సందర్భాల్లో బ్రౌన్ గ్రే కొంచెం డిఫరెంట్గా కొంచెం మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అలాంటప్పుడు మీరు ఎలా సర్క్యూట్ చూసుకోండి, స్కెమాటిక్ కానీ బిట్ మ్యాప్ కానీ. సో ఇలా సి అని వచ్చిందంటే కెపాసిటర్ C1531. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి బిగ్ సైజ్ కెపాసిటర్. ఓకేనా, బిగ్ సైజ్ కెపాసిటర్ ఎలా ఉంటుంది,
ఓకే, సో మీడియం కెపాసిటీ ఎలా ఉంటుంది, మీడియం సైజ్లో ఉండదు. ఓకే, సో ఇది వచ్చేసి బిగ్ సైజ్, ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్లో ఉంటాయి, ఇలా కొన్ని స్మాల్ సైజ్లో ఉంటాయి. ఓకే, మనకి కొన్ని ఏమో స్మాల్ సైజ్లో ఉంటాయి, చూడండి ఇది వచ్చేసి స్మాల్ సైజ్, ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్, ఇది వచ్చేసి మనకి బిగ్ సైజ్. స్మాల్, ఇది వచ్చేసి మీడియం, ఇది వచ్చేసి బిగ్ సైజ్. సో ఈ విధంగా కెపాసిటీలు ఉంటాయండి. కెపాసిటీ ఇండికేటింగ్ లెటర్ ఎప్పుడు కూడా సి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకుంటేది ఏంటంటే అండి కాయిల్. ఓకే, మనకి కాయిల్స్లో మనకి ఒకటి బూస్ట్ కాయిల్, బూస్ట్ కాయిల్ అని ఉంటుందండి. బూస్ట్ కాయిల్కి మనకి L1519. ఓకేనా, సో ఈ విధంగా ఎల్ అని వచ్చిందంటే కూడా అది బూస్ట్ కాయిల్, ఎల్ అని వచ్చిందంటే అది బూస్ట్ కాయిల్. ఓకే, ఈ విధంగా మీకు సింబల్ కూడా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది రాదు మీకు ఈ రౌండ్, ఇలా వచ్చిందంటే ఇది కన్ఫర్మ్ గా బూస్ట్ కాయిల్. ఇది రాకపోయినా కూడా ఎల్ అని వచ్చింది, L1519 అంటే ఇది బూస్ట్ కాయిల్. ఎల్ ఇండికేటింగ్ వచ్చిందంటే అది కాయిల్ ఇండికేటింగ్ అని. ఓకే, సో అదే విధంగా ఇక్కడ కూడా మీకు చూడండి L1503, ఇక్కడ బూస్ట్ కాయిల్ సింబల్ ఇచ్చాడు చూడండి. ఓకే, సో ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే బూస్ట్ కాయిల్స్. ఓకే, సో ఈ బూస్ట్ కాయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎఫ్ఎల్ గురించి మాట్లాడదాం. సో మీకు ఎఫ్ఎల్ ఎలా ఉంటుందంటే, సో దీంట్లో వచ్చేసి మీకు ఎఫ్ఎల్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి మనకి చూడండి, మీకు ఇక్కడ రాసుకుని చూడండి ఎఫ్ఎల్, ఫిల్టర్ కాయిల్. ఓకే, సో ఎలా ఉందంటే ఫిల్టర్ కాయిల్ అంటామండి. ఎల్ అని ఉంటుందంటే అది బూస్ట్ కాయిల్ అవుతుంది. ఎల్ అంటే బూస్ట్ కాయిల్, ఎఫ్ఎల్ అంటే ఫిల్టర్ కాయిల్. ఓకే, ఇది వచ్చేసి మనకి ఎల్ బూస్ట్ కాయిల్, అది వచ్చేసి ఫిల్టర్ కాయిల్. సో ఇప్పుడు దీన్ని మనం దీంట్లో చూద్దాం. దీంట్లో వచ్చేసి మీకు ఎల్ అని కనిపిస్తుంది కదండి, ఇలా ఎల్ అని ఉంది అంటే కూడా ఇది ఏంటంటే మీకు బూస్ట్ కాయిల్స్. ఓకే, ఎల్ అంటే బూస్ట్ కాయిల్స్. మీకు ఎఫ్ఎల్ అందంటే అది మీకు వచ్చేసి ఫిల్టర్ కాయిల్స్. మీకు ఇక్కడ చూడండి ఎఫ్ఎల్ అని ఉంటుంది, ఇలా ఉంటే బ్లాక్ కలర్లో ఉంటాయి మీడియం సైజులో. ఇది మీకు బోర్డులో ఐడెంటిఫికేషన్ చేసి చూపిస్తాను నేను. ఇది ఎఫ్ఎల్, ఇది వచ్చేసి ఎల్. మీరు రెసిస్టర్కి అండ్ ఎఫ్ఎల్కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి. ఈ ఎఫ్ఎల్కి రెసిస్టర్కి ఈ వేరియేషన్ కూడా మీకు బోర్డులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది ఎఫ్ఎల్ అంటే ఫిల్టర్ కాయిల్, ఎల్ అంటే బూస్ట్ కాయిల్. మీకు బోర్డులో చూస్తే మీకు ఇలా కనిపిస్తాయి, ఇలా బూస్ట్ కాయిల్కి ఇలా డాట్స్ కానీ కొన్ని, లేదంటే గ్రే కలర్లో కానీ ఇలా కనిపిస్తాయి, ఇవి బూస్ట్ కాయిల్స్ మీకు. ఇవన్నీ కూడా వచ్చేసి మనకి బూస్ట్ కాయిల్స్. ఇలా బ్రౌన్ కలర్లో ఉన్నాయన్నీ కూడా ఏంటంటే మీకు కెపాసిటర్స్. ఓకే, సో ఇక్కడ దీంట్లో మీరు చూస్తే ఇక్కడ వచ్చేసి ఇది ఎఫ్ఎల్ ఫిల్టర్ కాయిల్, ఇవి వచ్చేసి మనకి రెసిస్టర్స్. ఇవి ఫిల్టర్ కాయిల్స్, ఈ 3 ఫిల్టర్ కాయిల్స్, ఇది వచ్చేసి రెసిస్టర్. ఈ విధంగా మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడేది బ్లాక్ డయాగ్రామ్ రెసిస్టర్. ఓకే, సో అసలు రెసిస్టర్ ఎలా ఉంటుంది అది చూద్దాం మనం. సో ఇలా ఆర్ అని ఇండికేటింగ్ లెటర్ ఉందంటే వీటిని ఏమంటామంటే రెసిస్టర్. R1411, దీని వాల్యూ వచ్చేసి 100 కిలో ఓమ్స్. రెసిస్టర్ని ఓమ్స్లో కొలుసుకుంటాం, దాని టాలరెన్స్ వచ్చేసి 5%. ఇది 1/32 వాట్ పవర్ ఉంటుంది. అండ్ సైజ్ కూడా ఇక్కడ ఇచ్చాడు మీకు. ఇవన్నీ కూడా మీకు స్మాల్ సైజ్లో ఉంటాయి రెసిస్టర్స్. ఈ విధంగా ఉంటాయి రెసిస్టర్స్. ఇది ఈ రెసిస్టర్ ఇక్కడ ప్యారలల్గా కనెక్ట్ అయి ఉంది, గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంది. అండ్ రెసిస్టర్స్ ఎక్కువగా మీకు సిరీస్లో కనెక్ట్ అయి ఉంటాయి, మనకి I2C లైన్స్లో కానీ. ఓకే, సో వీటిల్లో ఎక్కువగా కనిపిస్తాయి 2.2K రెసిస్టర్స్ ఇవి. సో ఇవి రెసిస్టర్స్ అండి, R1401 100K రెసిస్టర్స్. రెసిస్టర్ గ్రాఫికల్ సింబల్స్ ఇలా ఉంటాయి మీకు. ఓకే, సో ఈ విధంగా మనం రెసిస్టర్, ఇది ఇప్పుడు ఇక్కడ సిరీస్లో కనెక్ట్ అయి ఉంది చూడండి, ఇది R1331 రెసిస్టర్, 6.34K రెసిస్టర్ ఇది. ఓకే, సో ఈ విధంగా మనం రెసిస్టర్ ఐడెంటిఫికేషన్ చేస్తాం. రెసిస్టర్ ఇండికేటింగ్ లెటర్ వచ్చేసి R, ఈ విధంగా ఉంటుంది, థిక్ బ్లాక్లో ఉంటుంది మీకు. ఓకే, సో ఇలా R2052 ఇవన్నీ రెసిస్టర్స్. ఓకే, ఇవన్నీ వచ్చేసి మనకి రెసిస్టర్స్ ఉంటాయి. R అనే ఇండికేటింగ్ ఉందంటే వాటిని ఏమనాలంటే మనం రెసిస్టర్స్. R అంటే రెసిస్టర్. ఓకే, ఈ విధంగా R710, R0702 ఇవన్నీ కూడా ఏంటంటే రెసిస్టర్. ఇది కనెక్టెడ్ టు గ్రౌండ్ ఉన్న రెసిస్టర్స్. ఇవి సిరీస్లో ఉంటే ఈ విధంగా కనిపిస్తుంది మీకు. ఓకే, సో మీరు బోర్డులో చూడాలంటే కూడా మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇలా ఉంది థిక్ బ్లాక్, 2 సైడ్స్ ఇలా 3 బ్లాక్. ఇది వచ్చేసి కెపాసిటర్. ఓకే, C అని ఇండికేటింగ్. ఇవి వచ్చేసి రెసిస్టర్స్ R. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకున్నది డయోడ్.
సో డయోడ్లో మనకి 2 టైప్ ఆఫ్ డయోడ్స్ ఉంటాయని చెప్పాను. రెక్టిఫైడ్ డయోడ్, జీనాట్ డయోడ్. మనకి లైటింగ్ సెక్షన్లో వచ్చేసి ఈ డయోడ్ కనిపిస్తుంది. రెక్టిఫైడ్ డయోడ్ ఇండికేటింగ్ లెటర్ వచ్చేసి D1501 మీన్స్ ఇది రెక్టిఫైడ్ డయోడ్. ఓకే, దీనికి యానోడ్, క్యాథోడ్స్ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది డయోడ్. మన బోర్డులో చెక్ అంటే జీనాట్ డయోడ్ 1 ఎండ్ కనెక్టెడ్ టు గ్రౌండ్ ఉంటుంది మీకు. జీనాట్ డయోడ్స్ అనేది 1 ఎండ్ ఎప్పుడు కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి, గ్రౌండ్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో మీరు ఈ బోర్డులో చూస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఇక్కడ డయోడ్ కనిపిస్తుంది కదండి, ఇది సిరీస్లో కనెక్ట్ అయింది. డి అని కనిపిస్తే డయోడ్. ఓకే, నెక్స్ట్ డిజెడ్ అని కూడా వస్తాయి. డిజెడ్ అని వస్తుందంటే జీనాట్ డయోడ్. సో లైక్ ఇక్కడ డిజెడ్, ఇది జీనాట్ డయోడ్, ఇది కనెక్టెడ్ టు గ్రౌండ్ ఉంటుంది మీకు. సో ఈ విధంగా ఐడెంటిఫికేషన్ ఈజీగా చేయొచ్చు. డయోడ్ని కానీ, రెసిస్టర్ కానీ, కెపాసిటర్ కానీ, కాయిల్ కానీ. సో ఇలా బిట్ మ్యాప్లో చూసుకున్న తెలిసిపోతుంది మీకు, స్కెమాటిక్లో చూసిన అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను చూపించిన వాటిని మీకు ఐడెంటిఫికేషన్ చేయడానికి నేను ట్రై చేస్తాను మీకు బోర్డులో. అండ్ ఇంకోటి వచ్చేసి మనం దీన్ని ఎలా చెక్ చేయాలి కాంపోనెంట్స్ని డయోడ్ మోడ్లో. సో ఈ బోర్డు గ్రౌండ్ వాల్యూ ఎంత, జిఆర్ ఎలా చెక్ చేయాలి, ఇది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు మనం చూసాం కదండి, మనం ఇప్పుడు కాంపోనెంట్స్ ఐడెంటిఫికేషన్ చేద్దాం. సో దీంట్లో ఇప్పుడు మనం వాడేది కెపాసిటర్స్, మనం ఎక్కువగా వాడేది. ఇవన్నీ కూడా మనకి బ్రౌన్ కలర్లో కనిపించే అన్నీ కూడా ఏంటంటే కెపాసిటర్స్. ఓకేనా, సో ఇవన్నీ కెపాసిటర్స్ అండి. దీంట్లో మనకి మీడియం సైజు ఇలా ఉంటాయి. ఇది వచ్చేసి మనకి బిగ్ సైజ్ కెపాసిటర్స్, ఇవి వచ్చేసి స్మాల్ సైజ్ కెపాసిటర్స్, ఇది వచ్చేసి మీడియం. ఓకే, సో ఇది మీడియం కెపాసిటర్స్. సైజులు మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇది వచ్చేసి బిగ్ సైజ్, ఇలా ఉంటాయండి, బ్రౌన్ కలర్లో, గ్రే కలర్లో ఉంటాయి మీకు. ఇవి కెపాసిటర్స్. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ ఈ విధంగా చూడండి, బ్రౌన్ కలర్లో, స్మాల్ సైజ్లో, మీడియం సైజ్లో, బిగ్ సైజ్లో కనిపిస్తున్నాయి. బ్రౌన్ కలర్, 2 సైడ్ వచ్చేసి సిల్వర్ కలర్లో ఉంటున్నాయి. ఇది వచ్చేసి స్మాల్ సైజ్ ఇవన్నీ. ఓకే, సో ఇప్పుడు ఇలా ఇది మీడియం సైజ్, ఇవి వచ్చేసి మనకి బిగ్ సైజ్. సో వేరే బోర్డులో చూద్దాం. ఇప్పుడు ఇంకొక బోర్డు తీసుకుందాం. సో దీంట్లో కూడా చూడండి, బ్రౌన్ కలర్, 2 సైడ్ సిల్వర్ ఉంది. బ్రౌన్ కలర్లో కానీ, గ్రే కలర్, ఇది మీడియం సైజ్లో ఉంటుంది. ఇది వచ్చేసి స్మాల్ సైజ్ కెపాసిటర్స్. ఓకే, సో ఈ విధంగా ఇంకొక బోర్డు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో దీంట్లో కూడా చూడండి, బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయండి. బ్రౌన్ కానీ, లైట్ గ్రే కానీ కనిపిస్తున్నాయంటే ఇవి మీకు కెపాసిటర్స్ ఉంటాయండి, అవి స్మాల్ సైజ్. ఓకే, సో స్మాల్ సైజ్లో ఇది వచ్చేసి మనకి బిగ్ సైజ్. ఓకే, సో ఇలా ఉంటాయి. ఇది ఐఫోన్ బోర్డ్. ఈ బోర్డ్ ఏ బోర్డులో అయినా కాంపోనెంట్స్ ఒకేలా కనిపిస్తాయి మీకు, కలర్స్ అండ్ సైజెస్లో డిఫరెన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే కెపాసిటర్స్. సో ఈ కెపాసిటీని ఎలా చెక్ చేయాలి ఏంటనేది మన నెక్స్ట్ వీడియో. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నది కాయిల్స్, బూస్ట్ కాయిల్స్. సో ఇలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే అండి బూస్ట్ కాయిల్స్. ఓకే, ఏ విధంగా కనిపిస్తాయి, డాటెడ్ గ్రే కలర్లో కానీ. ఓకే, ఈ విధంగా ఉన్నాయంటే అవి బూస్ట్ కాయిల్స్. ఇంకొక బోర్డులో చూద్దాం. సో దీంట్లో చూడండి, ఇదిగోండి, ఇది బూస్ట్ కాయిల్, ఇది. ఓకే, అండ్ ఇది, ఇవన్నీ కూడా ఏంటంటే బూస్ట్ కాయిల్. డిఫరెంట్ టైప్స్లో మీకు కనిపిస్తాయి. ఇది వచ్చేసి ఎఫ్ఎల్, బ్లాక్ కలర్లో ఉంటుంది, 2 సైడ్ సిల్వర్, బ్లాక్ కలర్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇవి కూడా డాటెడ్ గ్రే కలర్లో కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా ఏంటంటే బూస్ట్ కాయిల్స్ అండి మీకు. ఓకే, ఇది బక్ లైన్స్ అంటాం మనం. పిఎంయూ నుంచి బయటకు వెళ్ళే లైన్స్తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని బక్ లైన్తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి బక్ కాయిల్స్ అని కూడా అనొచ్చు. ఓకే, ఇవన్నీ బూస్ట్ కాయిల్స్ ఇవన్నీ. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఈ బ్లాక్ కలర్లో కనిపించింది, ఇది కూడా వచ్చేసి బూస్ట్ కాయిలే మనకి. ఈ కలర్లో, బ్లాక్ కలర్లో కనిపించిన లేదా మనకి ఇందాక చూపించినట్టు కనిపించిన ఇవన్నీ కూడా ఏంటంటే కాయిల్స్, ఇవి ఎఫ్ఎల్స్. చూడండి, బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, 2 సైడ్ సిల్వర్, మిడిల్లో లైట్ బ్లాక్లో ఉంటాయి మీకు. ఇక్కడ చూడండి, ఎంఐపిఐ ఫిల్టర్స్ అంటాం మనం వీటిని, ఈఎంఐ ఫిల్టర్స్ అంటాం. ఇవన్నీ కూడా ఎఫ్ఎల్స్ అంటాం మనం, ఈఎంఐ ఫిల్టర్స్. ఓకే, చూడండి, ఇది నెట్వర్క్ సెక్షన్లో మీకు ఇలా మల్టీ కలర్లో కనిపిస్తాయి, వైట్ అండ్ బ్లాక్ కలర్లో. సో ఇవి కూడా ఎఫ్ఎల్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి ఈఎంఐ ఫిల్టర్లు కనిపిస్తున్నాయి మీకు. ఇక్కడ ఇలా ఉంటే వీటిని ఎఫ్ఎల్స్ అంటామండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ఎఫ్ఎల్ వచ్చేసి మీకు కరెక్ట్గా అబ్జర్వేషన్ చేస్తే మీకు సైడ్కి చూడండి, లైట్ మొత్తం వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటుంది మీకు. చూడండి, ఎడ్జ్లో చూడండి, అక్కడ లైట్లో వచ్చేసి బ్లాక్ కలర్. ఓకే, అండ్ 3 సైడ్స్ కూడా మీకు కనిపించిన 3 సైడ్స్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. రెసిస్టర్ మాత్రం చూడండి, సైడ్కి వైట్ కనిపిస్తుంది మీకు.
అంటే చాలామంది రెసిస్టర్కి ఎఫ్ఎల్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రెసిస్టర్ ఎప్పుడూ కూడా చూస్తే మీకు సైడ్కి వైట్ కలర్లో కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ జూమ్ చేస్తున్నాం చూడండి. సో చూడండి, ఇక్కడ మనకి ఎఫ్ఎల్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి బ్లాక్. ఓకే, నేను స్క్రాచ్ చేస్తున్నాను. అండ్ 3 సైడ్స్ వచ్చేసి మనకి బ్లాక్లో కనిపిస్తుంది. చూడండి, సైడ్కి వచ్చేసి బ్లాక్ ఉంటుంది. అదే మీరు రెసిస్టర్ చెక్ చేస్తే మీకు వైట్ కలర్ ఉంటుంది. మీకు వచ్చేసి వైట్. ఇక్కడ చూస్తే మనకి 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. దీంట్లో 2 రెసిస్టర్స్ ఉన్నాయి, 2 ఎఫ్ఎల్స్ ఉన్నాయి. 2 రెసిస్టర్స్ అండ్ 2 ఎఫ్ఎల్స్. నేను జూమ్ అవుట్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి రెసిస్టర్స్ ఆ రెండు. ఓకే, ఈ రెండు వచ్చేసి ఎఫ్ఎల్స్. ఓకే, మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయడానికి మనం సైడ్ చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి FL1. మనకి నెట్వర్క్ సెక్షన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇలా మల్టీ కలర్లో కనిపిస్తాయండి ఎఫ్ఎల్స్. ఇవన్నీ వచ్చేసి ఎఫ్ఎల్స్. సో ఇది చూడండి, వైట్ అండ్ బ్లాక్, బ్లూ అండ్ గ్రీన్, బ్లాక్ అండ్ గ్రీన్ అలా కనిపిస్తాయి మీకు. ఓకే, వీటిని ఎఫ్ఎల్స్ అంటాం. చూడండి, రెసిస్టర్ వచ్చేసి నెక్స్ట్ మనం రెసిస్టర్ గురించి మాట్లాడదాం. రెసిస్టర్ థిక్ బ్లాక్లో చూడండి సైడ్కి వైడ్గా కనిపిస్తుంది మీకు. ఎఫ్ఎల్కి రెసిస్టర్కి వేరియేషన్ చూసుకోవాలి. ఇది చూడండి, ఇది వచ్చేసి సైడ్ బ్లాక్ ఉంటుంది, ఇది వచ్చేసి వైట్ ఉంటుంది మీకు రెసిస్టర్కి. రెసిస్టర్స్ ఇవన్నీ కూడా థిక్ బ్లాక్ స్మాల్ సైజ్లో ఉంటాయి మీకు. ఇవన్నీ కూడా ఏంటంటే రెసిస్టర్స్. ఇది ప్రింటెడ్ వాల్యూ రెసిస్టర్, ఇది నార్మల్, ఇది ప్రింటెడ్ వాల్యూ రెసిస్టర్. R0560 మన ఫ్యూజిబుల్ రెసిస్టర్స్ మనకి ఈ విధంగా కనిపిస్తాయి మీకు ఆండ్రాయిడ్ బోర్డ్స్లో. సో నెక్స్ట్ ఇంకా రెసిస్టర్లు చూద్దాం మనం. థిక్ బ్లాక్ స్మాల్ సైజ్ చూడండి, ఇవన్నీ కూడా రెసిస్టర్ స్మాల్ సైజ్లో ఉంటాయి, వెరీ స్మాల్ సైజ్ అండ్ థిక్ బ్లాక్ ఉంటాయి. ఇవ్వండి, ఇవన్నీ రెసిస్టర్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే చూడండి, మీకు ఇది వచ్చేసి ఇదిగో చూడండి, ఇక్కడ మనం పట్టుకుంటే సైడ్ కనిపిస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, జూమ్ చేస్తున్నాను నేను, వైట్ కలర్లో కనిపిస్తుంది. ఓకే, సో అలా వైట్ కలర్లో కనిపిస్తున్నాయి అంటే వాటిని రెసిస్టర్స్ అనాలి. ఇలా వైట్లో కనిపిస్తున్నాయంటే రెసిస్టర్. అదే మీకు ఎఫ్ఎల్కి చూస్తే ఇందాక మనం చెక్ చేసుకున్నట్టు బ్లాక్ ఉంది. ఓకే, సో ఇక్కడ నేను మీకు వేరియేషన్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఒక ఎఫ్ఎల్ ఉంది. ఎఫ్ఎల్కి చూస్తే మనకి సైడ్కి 3 సైడ్స్ చూడండి మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. సైడ్కి చూడండి బ్లాక్ కలర్లో ఉంది. అదే రెసిస్టర్కి ఇక్కడ చూడండి, రెసిస్టర్ ఇది వచ్చేసి రెసిస్టర్లు చూడండి వైట్ కలర్లో కనిపిస్తున్నాయి సైడ్కి. ఎలా ఉంటే ఇవి రెసిస్టర్స్, అలా ఉంటే అది ఎఫ్ఎల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి ఎఫ్ఎల్, ఇవి వచ్చేసి ఎఫ్ఎల్స్ డిఫరెంట్ టైప్స్. ఓకే, అండ్ ఇవి కెపాసిటర్స్ గ్రే కలర్లో కనిపిస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అది ఎఫ్ఎల్ అనేది. మీరు అలాంటప్పుడు మనం ఇందాక చెక్ చేసుకున్నట్టు స్కెమాటిక్ కానీ బిట్ మ్యాప్ కానీ చూడండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది డయోడ్ గురించి. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది డయోడ్. ఓకే, ఈ డయోడ్లో వచ్చేసి మనకి రెక్టిఫైడ్ డయోడ్, జీనాట్ డయోడ్ ఇలా ఉంటాయి. సో ఒక ఎండ్ కనెక్టెడ్ టు గ్రౌండ్ ఉందంటే జీనాట్ డయోడ్, అండ్ సిరీస్లో కనెక్ట్ అయి ఉందంటే రెక్టిఫైడ్ డయోడ్. మీకు లైటింగ్ సెక్షన్లో ఒకటే మీకు రెక్టిఫైడ్ డయోడ్ వాడతాం. సో ఈ విధంగా ఉంటాయి డయోడ్స్, ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు మీరు. ప్రతిదీ కూడా సిల్వర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బోర్డ్కి డైరెక్ట్ కనెక్ట్ అయినట్టు కనిపిస్తుంది. కెపాసిటర్ లాగా మనకు 2 సైడ్ సిల్వర్ కనిపించదు. అండ్ ఇవి చూడండి, ఇవి మనకి జీనా డయోడ్లు కానీ టీవీఎస్ డయోడ్లు కానీ ఇలా కనిపిస్తాయి మీకు. ఓకే, మనకి 2 ఎండ్స్ 2 లెగ్స్ కింద కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మీకు జీనా డయోడ్స్ ఉంటాయి మీకు. మనకి లైటింగ్ సెక్షన్లో ఒకటే రెక్టిఫైడ్ డయోడ్ వాడతాం. మీకు ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ స్టిప్పుల దగ్గర కానీ బ్యాటరీ కనెక్టర్ దగ్గర కానీ ఇలా 3 లెగ్స్ టీవీఎస్ డయోడ్లు కూడా ఉంటాయి మీకు. ఓకే, సో ఇలా మనకి 3 టైప్స్లో మనకి రెక్టిఫైడ్ డయోడ్ కానీ లేదంటే జీనాట్ డయోడ్, ఇవన్నీ జీనాట్ డయోడ్స్. ఇవి మనకి లైటింగ్ సెక్షన్లో మాత్రం మీకు రెక్టిఫైడ్ డయోడ్ ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి మనకి డయోడ్, ఇది వచ్చేసి మనకి బూస్ట్ కాయిల్, ఇది వచ్చేసి ఎఫ్ఎల్ ఫిల్టర్ కాయిల్, ఇవి వచ్చేసి కెపాసిటర్స్, ఇవి వచ్చేసి రెసిస్టర్. ఇలా ఇది డయోడ్, మనకి ఇలా ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ డయోడ్స్ అండి, ఇలా ఉంటాయి డయోడ్స్. ఇవి వచ్చేసి ఎఫ్ఎల్, ఇవి వచ్చేసి రెసిస్టర్.